సువార్త 14వ అధ్యాయం 38వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ప్రభువు అక్కడ ఉన్న జన సమూహంతో తన శిష్యులతో ప్రభు చెప్తూ ఏమన్నాడంటే, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటున్నాడు. ఈ మాట మనందరికీ చాలా సుపరిచితమైన మాట కదా. అనేక మార్లు ఈ మాట గురించి మనం ధ్యానం చేసాం. అనేక భక్తులు ఈ మాట చెప్తుండగా మనం విన్నాము. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక క్రొత్త విధానంలో దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే అన్నాడు కదా, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రతి విశ్వాస జీవితంలో శోధన అనేది వస్తుంది. అలాంటి శోధన వచ్చినప్పుడు మీరు పడిపోకుండా ఉండాలి అంటే కనుక మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మనం అంటాము, నాకు శోధనలు ఎక్కువైపోయినాయి అండి, నేను ఈ శోధన తట్టుకోలేకపోతున్నానండి అంటాం. దేవుడు నన్ను శోధించేస్తున్నాడండి అంటారు చాలామంది తెలియక. ఎవరు శోధించేస్తున్నారంట? ఎవరు శోధించేస్తున్నారంట? దేవుడు నాకు శోధనలు ఇచ్చేస్తున్నాడండి, దేవుడు నన్ను శోధనలోకి నడిపిస్తున్నాడండి అంటాం. మనం ఆలోచన చేస్తే ప్రియులారా, దేవుడు శోధించడే వ్యక్తిని కూడా ఆలోచన చేస్తే దేవుడు ఏ వ్యక్తిని కూడా శోధించడు. చెప్పండి. మరి దేవుడు ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటి అంటే శోధన, పరిశోధన. చెప్పండి, శోధన, పరిశోధన. కొన్నిసార్లు దేవుడు నీ జీవితంలోకి ఏదైనా అనుమతి ఇచ్చాడు అంటే, కొన్నిసార్లు మన జీవితంలోకి దేవుడు ఏదైనా అనుమతించాడు అంటే అది శోధనో పరిశోధనో మనం ఆలోచన చేయాలి వాక్యానుసారంగా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చాలాసార్లు మనం శోధించబడుతున్నప్పుడు చూడండి, ఎవరు శోధిస్తారు అంటే సాతాను శోధిస్తాడు, దేవుడు పరిశోధిస్తాడు. చెప్పండి. సాతాను చేసే పని ఏంటంటే ప్రతి వ్యక్తిని కూడా శోధించడానికి చూస్తాడు. ఎందుకు అంటే వాడు మనల్ని ఎందుకు శోధిస్తాడో తెలుసా? భక్తిలోంచి పడేయడానికి, విశ్వాసంలోంచి పడేయడానికి, దేవుని మార్గంలోంచి పడేయడానికి, దేవునికి దగ్గర అవ్వకుండా మనం ఉండడం కోసం సాతాను ఏం చేస్తాడో తెలుసా? మనల్ని శోధించడానికి చూస్తాడు, శోధన కూడా నడిపిస్తాడు. శోధన మన జీవితంలోకి వచ్చే విధంగా వాడు ప్రయత్నిస్తాడు. ప్రియులారా, మనం ఆలోచన చేస్తే వాడు ఎవరిని శోధించాడో తెలుసా? దేవుణ్ణే శోధించాడు. చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివితే, లూకా సువార్త 4:1, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధించబడుచుండెను. అక్కడ ఫుట్ నోట్స్ లో ఉంది కదా, ఎవడు అపవాది అంటే సాతాను చేత ఎవరు శోధించబడ్డారంట? సాతాను ఎవరిని శోధించాడంట? దేవాది దేవుని ఆడు శోధించడానికి ప్రయత్నించాడు. ప్రియులారా, మనమెంత? కాబట్టి మన జీవితంలో మనం ఆలోచన చేస్తే శోధన రాకుండా ఉండదు, ఇబ్బందులు రాకుండా ఉండవు, కష్టాలు రాకుండా ఉండవు, బాధలు రాకుండా ఉండవు. దేవుడు అన్నాడు, వాడు సాతాను దేవుణ్ణే శోధించడానికి ప్రయత్నించాడు. నా మాట అబద్ధమా నిజమా? వాక్యంలో నేను మీకు చూపించానా లేదా అంటాడు కదా. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములోకి నడిపింపబడి అపవాది చేత శోధించబడుచుండెను. దేవుడేమో యేసు ప్రభు పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మ పూర్ణుడిగా అరణ్యంలో ప్రభువుతో తండ్రితో ఏకాంతంగా గడపాలని ప్రభు వెళ్తే, ఇప్పుడు వెంటనే ఎవరు వచ్చేసారంటే దేవుని దగ్గరికి సాతాను వచ్చి దేవుని శోధించడం ప్రారంభించాడు. శోధనలు ఎవరికి వస్తాయి తెలుసా? ఎవరు ఎక్కువ భక్తి చేయాలనుకున్నారో వాళ్ళకి శోధనలు వస్తాయి ఈ లోకంలో. ఎవరు వైరాగ్యం కలిగి జీవించాలనుకున్నారో వాళ్ళకి శోధనలు వస్తాయి. ఎవరు మంచి సమర్పణ కలిగి జీవించాలనుకున్నారో వాళ్ళకి శోధనలు వస్తాయి. నీకు శోధన రావట్లేదు అంటే నీ భక్తి సరిగ్గా లేదని అర్థం.
హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఇబ్బందులు లేవండి మాకు, ఏ శోధనలు లేవండి, ఏ ఇరుకులు లేవండి అని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు ఎక్కడో భక్తిలో తప్పిపోయావు, చూసుకో. నువ్వు ఎక్కడో దేవుడితో సరైన సహవాసంలో లేవు, ఒకసారి ఆలోచన చేయి. ఇక్కడ అన్నాడు, దేవుడు పరిశుద్ధాత్మ పూర్ణుడు అయ్యాక, ఎప్పుడైతే యేసు ప్రభు పరిశుద్ధాత్మ పూర్ణుడు అయ్యాక, ఎప్పుడైతే యేసు ప్రభు ఆత్మతో నింపబడ్డాక, ఇప్పుడు సాతాను ఏం చేశాడో తెలుసా? దేవుణ్ణి శోధించడం ప్రారంభించాడు. నీ జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు నిన్ను శోధిస్తున్నాడు అంటే, కొన్నిసార్లు దేవుడు సాతాను నిన్ను శోధిస్తున్నాడు అంటే నువ్వు కరెక్ట్ వేలో ఉన్నావని అర్థం. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక లూకాసు వార్త అదే 4వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చదివితే, అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక్క నిమిషములోనే ఆయనకు చూపించి, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నదని, అది ఎవరికి నేను ఇయ్యకూడదునో వానికి ఇత్తును. కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీ దగ్గరని ఆయనతో చెప్పాను. యేసు ప్రభుతో ఇప్పుడు సాతాను చెప్తున్నాడంట. ఏమన్నాడు తెలుసా? నీవు నాకు ఒకసారి మొక్కు, ఈ లోకంలో ఉన్న మహిమ, ఈ లోకంలో ఉన్న అధికారాలన్నీ నేను నీకు ఇస్తాను అంటున్నాడు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాటవాడు? దేవునితో చెప్తున్నాడు సాతాను. సాతాను యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నాడు తెలుసా? నీవు నాకు మొక్కు, నీవు నాకు నమస్కారం చేయి, ఈ లోకాన్ని నేను నీకు ఇస్తాను, ఈ లోకంలో ఉన్న లోక మహిమలన్నీ నేను నీకు ఇస్తాను అంటున్నాడు. అదే మనమైతే ఏం చేస్తాం? అయ్యి బాబోయ్, ఏంటి ఈ లోకం మహిమిస్తావా? ఈ లోకంలో ఉన్నదంతా నాకు ఇస్తావా? ప్రభు సంగతి తర్వాత నమస్కారం అయ్యా అంటాం కదా. కానీ దేవుడు శోధనలో పడిపోలేదు ప్రియుల. దేవుడు ఏమైపోలేదు? శోధనలో పడిపోలేదు. ఎందుకు శోధనలో పడిపోలేదంటే దేవుడు ఆత్మపూర్ణుడిగా ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా, అర్థమైందా? ఈ రోజు భక్తి చేసే మనము ఎలా ఉండాలి అంటే పరిశుద్ధాత్మతో నింపబడి మనం భక్తి చేసే వారంగా ఉండాలి. సొంత భక్తి దేవుడు కోరుకోవట్లే, సొంత ఆలోచనలు దేవుడు కోరుకోవట్లేదు. నీ సొంత ఆలోచనల ప్రకారం, నీ స్వచిత్త ప్రకారం నువ్వు నడిచి వెళ్ళిపోతుంటే ప్రభువు ఇష్టపడట్లేదు. కానీ ఎవరైతే దేవుని ఆత్మతో నింపబడతారో, ఎవరైతే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటారో, ఎవరైతే దేవుని ఆత్మతో నింపబడి ముందుకెళ్తారో, ఎవరైతే దేవుని ఆత్మతో నింపబడి వారు భక్తి చేయడానికి ఇష్టపడుతున్నారో, అలాంటి వాళ్ళని నా ప్రభు శోధనలోకి తప్పిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తాడు కదా, సాతాను వచ్చి ఏమన్నాడంటే ఈ రాజ్య అధికారాలన్నీ నేను నీకు ఇస్తాను, నాకు మొక్కు అన్నాడు. చూడండి, కంటిన్యూషన్ చదువుదాం. అప్పుడు ప్రభు ఏమన్నాడు చూడండి, అందుకు యేసు నీ దేవుడైన ప్రభు నాకు మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడైతే ఇక్కడ నుండి కిందికి దుమ్ముము. చూడండి, వాడు మరలా శోధించడం ప్రారంభించాడు. పోనీ ప్రభు చెప్పాడు, నీ దేవుడైన ప్రభువును మాత్రమే సేవించాలని వాక్యంలో ఉంది అని సాతానుతో ప్రభు చెప్తే వదిలేడా? వదలేదు ప్రియులారా. మళ్ళీ దేవుడిని తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎక్కడ నిలవబెట్టాడంట? యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడైతే. అమ్మో, సాతాను చాలా తెలివైనడండి. ఆడేమన్నాడు తెలుసా? వాక్యాన్ని చూపిస్తున్నాడు. ఈరోజు సాతాను మోసం చేయడానికి కొంతమందికి దుర్బోధకుల్ని ప్రవేశపెట్టి లోకంలోకి వాళ్ళు కూడా ఏం చేస్తారో తెలుసా? సంఘాన్ని ఎలా మోసం చేస్తారో తెలుసా? వాక్యాన్ని చూపించే మోసం చేస్తారు. ఈరోజు లోకంలో అనేక మంది దుర్బోధకులు బయలుదేరారు ప్రియులారా. ఈరోజు లోకంలో దేవుని వాక్యం అండి, వాళ్ళు ఎలాగుంటారంట? గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళు అంటున్నాడు. ఎంత భయంకరమైన మాట! వాళ్ళ లోపల స్వభావం ఏంటో తెలుసా?
క్రూరమైన తోడేళ్ల స్వభావం. పైకి మాత్రం ఏం కప్పుకుంటారంట? మనం ఏమనుకుంటామంటే అయ్యి బాబా ఈ సేవకుడు చాలా గొప్పోడండి, కానీ వాళ్ళ లోపల స్వభావం ఏంటో తెలుసా? క్రూరమైన తోడేలు స్వభావం. ఇలాంటి వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఏం చెప్తారో తెలుసా? ఇదిగో యెహోవాయే దేవుడు, యేసు ప్రభు దేవుడు కాదంట అని వాక్యంలోంచి ఏయో 2 రెఫరెన్స్లు చూపిస్తారు. మనకేమో దాని వెనకాలే ఉందో ముందే ఉందో తెలీదు. అయ్యి బాబాయ్ అవునండి యేసు ప్రభు దేవుడు కదా, మా పాస్టర్ గారు ఇలా చెప్పలేదండి అంటారు చాలా మంది. కానీ దేవుని వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. సాతాను దేన్ని చూపించాడు దేవుడికి? వాక్యాన్ని చూపించాడు. దేవుడికి తెలీదా వాక్యం? తెలీదా దేవుడికి వాక్యం? అసలు ఆయనే వాక్యం. యోహాను 1:1 ఏమన్నాడు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యమే దేవుడైనను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి ప్రియులారా. ఇక్కడ అన్నాడు కదా, ఎప్పుడైతే సాతాను దేవుడి దగ్గరికి వచ్చి ఇదిగో దేవాలయ శిఖరం ఎక్కించి నువ్వు దూకితే వాక్యంలో ఏముంది? దేవదూతలు నేను ఎత్తి పట్టుకుంటారని వాక్యంలో ఉంది కదా. ఇప్పుడు నువ్వు దూకే, దేవదూతలు వచ్చి నేను ఎత్తి పట్టుకుంటారని చెప్పి సాతాను ఎవరితో చెప్తున్నాడు? దేవునితో చెప్తున్నాడు. చూడండి నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. నిన్ను కాపాడుటకు నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నీ చేతులతో ఆయనతో చెప్పాను. అందుకు యేసు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదని చెప్పబడి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. దేవుడు చూడండి, వాక్యమైన దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాటలు ఉన్నాయి కరెక్టే, కానీ వాక్యంలో ఇంకో మాట ఏముందో తెలుసా? నీ దేవుడైన ప్రభువును నీవు శోధింపవలదు అని రాయబడి ఉన్నదని ప్రభువు చెప్పాడు. తర్వాత అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయేను. హల్లెలూయా. కొంతకాలం ఏమైపోయిందంట? ప్రభువుని విడిచి వెళ్ళిపోయింది. అంటే కొంతకాలం వెళ్ళిపోయిందంటే మరలా ఎప్పుడో శోధించడానికి వస్తాడని అర్థం. జాగ్రత్త ప్రియులారా, నువ్వు చాలా సార్లు ఏమనుకుంటా ఉంటే శోధనలన్నీ నేను దాటేశాను, ఇంకా మళ్ళీ నాకు ఏ శోధన రాకూడదని నువ్వు అనుకుంటావు. కానీ భక్తి జీవితంలో ప్రభు వచ్చేంత వరకు, మనం ప్రభు దగ్గరికి పోయేంత వరకు అనేక మార్లు నీ జీవితంలో శోధనలు వస్తానే ఉంటాయి. సాతాను గురేంటి? సాతాను ఉద్దేశం ఏంటి అంటే ఏ విధం చేతనైనా నిన్ను భక్తిలోంచి బయటికి తీసుకొచ్చేయాలి, ఏ విధంలోంచైనా నిన్ను ప్రార్థనలోంచి బయటికి గెంటేయాలి, ఏ విధంలోంచైనా నువ్వు పరలోకం వెళ్ళవాడికి ఇష్టమా, పరలోకం వెళ్ళకపోవడం వాడికి ఇష్టమా? చెప్పండి ఒకసారి. దేవుని ఉద్దేశం ఏంటంటే ఏ ఆత్మ నశించిపోకూడదని దేవుని ఆలోచన. కానీ సాతాను ఆలోచన ఏంటి? ప్రతి ఆత్మ నశించిపోవాలని వాడి ఆలోచన. ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే నిన్ను పరలోకం వెళ్ళకుండా ఉండాలి అని చెప్పి, నీ భక్తిని బ్రేక్ చేయాలని చెప్పి, నీ ప్రార్థనా జీవితాన్ని బ్రేక్ చేయాలని చెప్పి వాడు ఏం చేస్తాడంటే ఎక్కడ బ్రేక్ వేద్దామా అని చూస్తాడు, ఎలా శోధిద్దామా అని చూస్తాడు. నీకు లోకాశలు ఎక్కువ ఉన్నాయనుకోండి, అవి తెచ్చి నీ ముందు పెడతాడు. ధనాశ ఎక్కువ ఉందనుకోండి, దాన్ని తెచ్చి నీ ముందు పెడతాడు. దేవుడు వాక్యమైనాడు కాబట్టి ఆయన దగ్గరికి దేన్ని తీసుకొచ్చాడు? వాక్యాన్ని తీసుకొచ్చాడు. అమ్మ ఎంత తెలివైనాడో చూడండి కదా, చాలా తెలివైనాడు. కానీ దేవుడు అంతకంటే మనకి ఎక్కువ తెలివినిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం అనేది బుద్ధియు జ్ఞానమును సర్వ సంపదలు ఆయన ఎంత గుప్తములై ఉన్నవి. అడిగితే చాలు దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు, అడిగితే దేవుడు నీకు తెలివినిస్తాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే ప్రార్థనలో నీ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నా, నీ భర్త కోసం ప్రార్థన చేస్తున్నా, నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నా, ప్రభువా నా బిడ్డలకి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏం అడగాలి దేవుడు? నువ్వు ధనము కంటే ముఖ్యం జ్ఞానము, ధనము కంటే ముఖ్యము తెలివి. ఈరోజు చాలా మంది ధనవంతులు తెలివి లేని వారుగానే ఉంటున్నారు. కానీ ఈరోజు చాలా మంది మనం ఆలోచన చేస్తే పిల్లరా, మనం ఏం చేయాలంటే దేవుణ్ణి అడగవలసింది ఏంటంటే జ్ఞానము, బుద్ధి, తెలివి. ఇలాంటివి ఏ డాక్టర్స్ దగ్గర దొరకవు. ఏ హాస్పిటల్ అయినా దొరుకుతాయా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా అబ్బాయికి తెలివి లేదండి, కొంచెం తెలివి వచ్చి ఇంజక్షన్ చేయండి, డాక్టర్ చేస్తాడా? మా అబ్బాయికి బుద్ధి లేదండి, మాట వినట్లేదండి, మాట వినిలా ఒక ఇంజక్షన్ పొడనండి, డాక్టర్ పొడుస్తాడా? లేదు ప్రియులారా.
ఇలాంటివన్నీ కూడా డాక్టర్స్కి అసాధ్యమైనవి, డాక్టర్స్ చేయలేనివి, అధికారులు చేయలేనివి. లేదంటే ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి మా అబ్బాయికి కొంచెం తెలివి ప్రసాదించండి అంటే ఎవరైనా తెలివిస్తారా? నో. దేవుని వాక్యం అండి, బుద్ధియు సర్వ సంపదలు ఆయనే, జ్ఞానము బుద్ధి తెలివి సర్వ సంపదలు ఆయన ఎందుకు గుప్తములై ఉన్నమాట, ఆయన దగ్గర ఉన్నమాట. నువ్వు ఆయన అడిగితే చాలు, నా ప్రభువు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేయాలి? నువ్వు అడగాలి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఇప్పుడు శోధన ఎప్పుడైతే వచ్చిందో ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ శోధనని జయించాడు. ఆ శోధన జయించాక ఇప్పుడు సాతాను ఏం చేశాడు? అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయాను. చూడండి, ఇంక దేవుడిని ఏం చేయలేకపోయాడు, దేవుడిని శోధించలేకపోయాడు. శోధనలో నిలబడ్డా? పడిపోయాడా? పడిపోయాడా? ప్రభు పడిపోయాడా శోధనలో? ఎక్కడా పడలేదు ప్రియులారా. నిలవబడి ధైర్యంగా దేవుడి యేసయ్య తండ్రిని మహిమపరచడం ప్రారంభించాడు. ఎందుకు శోధనలో నిలవబడ్డాడని మనం ఆలోచన చేస్తే మొదటి వచనంలో అన్నాడు, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నాడు కాబట్టి. ఎవరు శోధనలో నిలవబడగలుగుతారు? ఎవరు కష్టాల్లో కూడా ప్రభువుని స్తుతించగలుగుతారు? ఎవరు బాధల్లో కూడా దేవుని ఆరాధన చేయగలుగుతారంటే ఎవరు పరిశుద్ధాత్మతో నింపబడతారో వాళ్ళు మాత్రమే ఆత్మ సహాయం చేత ప్రతి పరిస్థితిని జయించగలుగుతారు. హల్లెలూయా. దేని సహాయం? ఆత్మ సహాయం. ఏ ఆత్మ సహాయం? పరిశుద్ధాత్మ సహాయము వలన సమస్తాన్ని జయించగలుగుతారు. దావీదు అంటాడు, దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును అంటున్నాడు. దేని సహాయం అంట? ఈరోజు ఎవరి సహాయం కోరుకోవాలో తెలుసా? ప్రతి పరిస్థితిలో నా దేవుని సహాయాన్ని కోరుకోవాలి. ఎవరి సహాయాన్ని కోరుకోవాలి? దావీదు అన్నాడు, ఏమన్నాడండి? దేవుని సహాయం వలన నేను ప్రాకారాన్ని దాటుతాను, నేను ప్రాకారాన్ని జయిస్తానన్నాడు. ఈరోజు నువ్వు డబ్బు సహాయం కాదు కోరుకోవాల్సింది, ఈరోజు నువ్వు అధికారుల సహాయం కాదు నువ్వు కోరుకోవాల్సింది, ఈరోజు నువ్వు డాక్టర్స్ హెల్ప్ కాదు నువ్వు కోరుకోవాల్సింది. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని సహాయాన్ని కోరుకోవాలి. ఎవరైతే దేవుని సహాయాన్ని కోరుకుంటారో అలాంటి వారిని నా ప్రభు ఏం చేస్తాడో తెలుసా? ప్రతి పరిస్థితి నుండి దాటించే కృపను ఆయన ఇస్తాడు. ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ఆయన ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై శోధనలన్నింటినీ జయించాడంట. నువ్వు శోధనలన్నింటినీ జయించాలంటే దేవుని ఆత్మతో నింపబడే వ్యక్తిగానే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే అన్నాడు కదా, ఆత్మ కలిగిన వారుగా మనం ఉండాలి, ప్రతి శోధనలో జయించాలి. లూకాసు సువార్త 8వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ మనకి కొంతమంది గుంపు కనిపిస్తారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే శోధన రాగానే పడిపోతూ ఉంటారు అన్నమాట. చూడండి, లూకాసు సువార్త 8వ అధ్యాయం 13వ వచనం. చూడండి, రాతి నేల నుండి వారు ఎవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించువారు, కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదురు. ఇక్కడ ఒక శోధన కాలం ఉంది. వాక్యాన్ని వింటున్నారు. విత్తువాడు చాలా ఉపమానాలు ఆ వాక్యాన్ని విత్తుతున్నాడంటే సేవకుడు విత్తనాలు విత్తుతుంటే, వాక్యం అనే విత్తనాలు విత్తుతుంటే, ఇది చిన్నప్పటి నుంచి మనం అనేక మార్లు చదువుకున్నాం కదా, రాతి నేల, మంచి నేల, ముండ్ల పొద. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు కదా, కొంతమందికి విత్తనాలు ఎక్కడ పడ్డాయంట? రాతి నేలలో పడ్డాయంట. అంటే వారి హృదయం ఎలాంటిదంటే రాతి నేల లాంటి హృదయం. ఇప్పుడు వాళ్ళకి శోధన వచ్చింది. శోధన రాగానే ఏమైపోయారు? అక్కడ అన్నాడు, వాక్యంలో ఎంత క్లియర్గా రాశాడో చూడండి. వినినప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించేవారు. ఈ రాతి నేల కలిగిన వారు ఎలా ఉంటారంట? వాక్యాన్ని సంతోషంగా అంగీకరిస్తారంట. వినినప్పుడు చాలా వినసొంపుగా వింటారు, జోలపాట్లాగా చక్కగా నిద్రపోతా వింటారు కదా. వాక్యం ఎలా ఉండాలి? జోలపాటు. కానీ దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే అలాంటి వాక్యాన్ని వింటూ సంతోషంగా అంగీకరిస్తూ ఏదైనా కొంచెం సాతాను శోధించేసరికి ఏమైపోతారంట? వారు వాక్యం నుంచి భక్తి నుంచి తిరిగిపోతారు. ఏమంటారంటే, దేవుడు మాకేం చేశాడండి?
దేవుడు మాకెప్పుడు ఏం చేశాడండి? చేసి అన్ని మర్చిపోతారు ప్రియులారా. ఒక శోధన వచ్చేసరికి వాళ్ళ నోట్లోంచి వచ్చే మాట ఏంటో తెలుసా? దేవుడు మాకేం చేశాడండి, ఇలా సాగెత్తారు కదా. దేవుడు వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా అంటే అన్నాడు. ఇది ఎలాంటి నేల అంటే రాతి నేల. శోధన నువ్వు జయించలేక, శోధనలో నువ్వు నిలవలేక, శోధనలో ప్రభుని స్తుతించలేక నువ్వు పడిపోతున్నావంటే నీ హృదయం ఎలాంటిదో తెలుసా? రాతి నేల. రాతి నేల. రాతి నేలగా మన హృదయం ఉండకూడదు. రాతి నేలగా మన హృదయం ఉండకూడదు ప్రియులారా. మనం ఆలోచన చేస్తా అన్నాడు కదా. చూడండి శోధనలో మనం చూడండి అపోస్తుల కార్యము 20వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదివితే, అపోస్తుల కార్యము 20వ అధ్యాయం 19వ వచనం. పౌలు చెప్తున్నాడు ప్రియులారా ఈ మాట. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావంతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుండునో నీకే తెలియను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పౌలు అన్నాడు, పౌలు తన పరిచర్యలో అనేక మంది కుట్రలంట పౌలు మీద. యూదుల కుట్రల వలన ఏమన్నాడండి అక్కడ? యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావంతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటినో నీకే తెలియను. అనేక మంది పౌలు సేవా జీవితంలో అనేక మంది కుట్రలు పొందారు. ఈ రోజు మనం ఆలోచన చేస్తే మన భక్తి జీవితంలో అనేక మంది కుట్రలు పొందుతారు మన మీద. వీళ్ళు ప్రభువుని నమ్మేసుకున్నారు, వీళ్ళు పలానా ఈ పని చేయట్లేదు, లేకపోతే వీళ్ళు ప్రార్థనకు వెళ్ళిపోతున్నారు. ఈ ఎన్నో ఆలోచన లోకస్తులకు మన మీద. అయినప్పటికీ కూడా పౌలుకి ఎన్ని శోధనలు వచ్చినా పౌలు ఎలా సేవ చేశాడంట? వినయముతో. చూడండి ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. వినయ భావముతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటినో. ఏ భావంతోనంట? శోధనలో మనం ఎలా ఉండాలో తెలుసా? ప్రభు సన్నిధిలో వినయము కలిగిన వారుగా మనం ఉండాలి. శోధనలో తిరగబడకూడదు. శోధనలో మనం ఏం చేయకూడదు? ప్రభువు మీద తిరుగుబాటు చేయకూడదు ప్రియులారా. ప్రభు మీద తిరగబడే వారంగా మనం ఉండకూడదు. కానీ శోధనలో మనం ఏం చేయాలంటే విధేయత కలిగిన వారంగా ఉండాలి, వినయము కలిగిన వారంగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటాడు కదా శోధనలో ఎలాగంటే మళ్ళీ పూర్ణమైన వినయ భావం అంట. వినయ భావం లేదు ప్రియులారా. వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించేస్తే పూర్ణమైన వినయ భావంతో ఏం చేశాడంట? ప్రభువుని సేవించాడు. నీకు వచ్చే శోధనలో కూడా నువ్వు ఏం చేయాలంటే పూర్ణమైన వినయభావంతో నా ప్రభువుని సేవించాలి. అది రోగమా, అది వ్యాధ, అది అప్పులా, అది లేదంటే కుటుంబ సమస్యలా, ఏదైనా సరే నువ్వు ఎలాంటి పరిస్థితి కూడా నువ్వు వెళ్తున్నా సరే శోధనలో ప్రభువుని సేవించు. ప్రభు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మీద తిరగబడకు, ప్రభు మీద కొనక్కు, ప్రభు మీద సనగే వారి జీవితంలో నా ప్రభు కార్యాలు చేయడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? సనుగుతున్నారు వాళ్ళు. మనము కూడా మన భక్తిలో సరిగే వారంగా ఉండకూడదు. అందుకే దేవుడు అన్నాడు సనుగులు సంశయములు మానండి. ఈరోజు నువ్వు సరుగుతున్నావేమో ప్రభువు మీద. ఇశ్రాయేలు ప్రజలు సరిగారు. అయ్యో ఐగుప్తులో ఉన్నప్పుడు మా పరిస్థితి బాగుంది, మాకు అక్కడ కీరకాయలు ఉన్నాయి, దోసకాయలు ఉన్నాయి, చికెన్ ఉంది, మటన్ ఉంది అని చెప్పి ప్రభు మీద వాళ్ళు ఏం చేశారంటే సనగడం ప్రారంభించారు. ప్రియులారా ఈరోజు నీ జీవితంలో నువ్వు సనగకూడదు. దేవుడు ఏం చేశాడో తెలుసా? వాళ్ళ సనుగులు విని ఆకాశం నుంచి పూరలను పంపించాడంట. ఆ మాంసము వారి నోటిలో ఉండగానే చచ్చారంతే వాళ్ళు. నువ్వు ఒకవేళ ప్రభు మీద సనుగుతున్నావేమో, నువ్వు ఒకవేళ ప్రభు మీద గొరుగుతున్నావేమో, జాగ్రత్త. ఈరోజు దేవుడు ఎవరితోనో నీతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడు. సనుగులు సంశయాలు మీరు మానండి, సనగొద్దు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆ పరిస్థితిలో ప్రభువును స్తుతించడం నేర్చుకో. నువ్వు కలిమిలో ఉన్నా, లేమిలో ఉన్నా, అయ్యో నాకేమీ లేదే, తినడానికి నాకు తిండి లేదే అని దేవుడి మీద సనగొద్దు. ఒకవేళ దేవుడు నీకు కడుపు నిండా తిండి పెట్టినప్పుడు దేవుడు నువ్వు మర్చిపోవద్దు. చాలాసార్లు మన విశ్వాసం ఎలా ఉంటుందో తెలుసా? ఏమీ లేనప్పుడు దేవుడి మీద బతుకుతూ ఉంటాం. ఒకవేళ దేవుడు ఏదైనా ఇచ్చి కొంచెం దేవుడు ఆశీర్వదిస్తే దేవుడిని మర్చిపోతూ ఉంటాం.
అలా మనం ఉండకూడదు. యోబు అంటాడు కదా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయనకే మహిమ. చెప్పగలవను ఆ మాట ఈరోజు దేవునితో, దేవుని సన్నిధిలో క్రైస్తవుడుగా ఉన్న మనము, దేవునితో నిజ దేవుని ఆరాధన చేస్తున్న మనము ఆ మాట చెప్పగలమా? ఆలోచించేది ప్రియులారా. ఆ మాట చెప్పాలంటే చాలా దమ్ము ఉండాలి. యోబు ఏ పరిస్థితిలో చెప్పాడు ఆ మాట? అన్ని కోల్పోయినప్పుడు చెప్పాడు. సొంత తన కొడుకు లేదా తన పిల్లలు చనిపోతున్నప్పుడు ఆ మాట చెప్పాడు ప్రియులారా. ఎంత దమ్ము ఉండాలి ఆ మాట చెప్పడానికి. ఈ మధ్యకాలంలో నేను మీకు ఈ మాట చెప్పాను లేదో నాకు గుర్తులేదు, కానీ మా మార్టే సైడ్ అత్తిలేని ఒక ఊరు ఉంటుంది ప్రియులారా. అత్తిలో ఒక సేవకుడు, మిషనరీ మాట, ఆయన మంచి సేవకుడు. ఆ సేవకుడు మిషనరీ, ఒరిస్సా ప్రాంతంలో మిషనరీగా ఆయన సేవ చేయడానికి వెళ్ళాడు. పరిచర్య నిమిత్తం తన పిల్లల్ని గట్రా తీసుకెళ్ళాడు. మరి ఆ ఒరిస్సాలో ఏమైందో తెలియదు, కానీ 2 కుమారులు అనుకుంటా ఆయనకి. ఒక కుమారుడు చనిపోయాడు ప్రియులారా. చనిపోయాడు. ఎందుకు, దేని నిమిత్తం చనిపోయాడు అంటే, ఒక మాటలో చెప్పాలంటే సేవ నిమిత్తం చనిపోయాడు. చుట్టుప్రక్కల వారు ఎన్ని మాటలు మాట్లాడతారు, సేవ అనుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు ఏమైంది, కొడుకును పోగొట్టుకున్నాడు. కానీ వీళ్ళరా చనిపోయాడు. కార్యక్రమం అయిపోయింది. జ్ఞాపకార్థ కొడుకుకి ఏమని పేరు పెట్టారో తెలుసా? మనమైతే ఆదరణ గుడిక, జ్ఞాపకార్థ గుడిక ఇలా పెడతాం కదా. ఆ సేవకుడు ఏమని పెట్టారో తెలుసా? ఘనమైన దేవునికి ఘనమైన కృతజ్ఞత అని పెట్టాడు కదా. ఆ మాట అసలు ఆ టైటిల్ చూసినప్పుడు నిజంగా ఎంత దమ్మున్న సేవకుడు ఆయన కదా. నాకు అనిపించింది, ఈ తరంలో యోబేమో అనుకున్నాను నేను ఆయన్ని. ఈ తరంలో యోబుని మనం చూడలేదు, చదువుకుంటున్నాం అంతే. యోబుని మనం చూడలేదు, ఎప్పుడో యోబు అనే ఒక వ్యక్తి ఉండేవాడంట అని వాక్యంలో చదువుకుంటున్నాం అంతే. కానీ ఆ వ్యక్తి తన జీవితంలో ఒక యోబులా నిలబడ్డాడు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చిత్తమైతే ఒకసారి మన సంఘానికి సేవకుని ఆహ్వానిద్దాం ఏదో ఒక మీటింగ్కి. ఈ తరంలో ఒక యోబులా నిలబడ్డాడు ప్రియులారా. చాలా సంతోషం అనిపించింది. నాకు అనిపించింది, అలాంటి సేవకులు చూసి మన భక్తి జీవితాన్ని మనం కట్టుకోవాలి. చిన్న శోధన వస్తే దేవుని మీద గొలుగుతావే, చిన్న శోధన వస్తే దేవుడి మీద తిరగబడతావే, చిన్న శోధన వస్తే అయ్యో దేవుడు నాకేం చేశాడని దేవుడి మీద మనం చదువుతామే. వీళ్ళారా ఆలోచన చేయండి. అన్నీ పోయినా సరే ఇక్కడ పౌలు జీవితంలో మనం ఆలోచన చేస్తే, పౌలు జీవితంలో యూదులు ఎన్నో కుట్రలు పడ్డారంట పౌలు మీద. అయినప్పటికీ దేవుని స్తుతించడం మానలేదు. ఎలా దేవుని స్తుతించాడు అంటే, పౌలుకి వచ్చే శోధనలో పౌలు దేవుని ఆరాధన చేశాడంటే వినయ భావముతో, పూర్ణమైన వినయ భావంతో. ఆ మనసు మనకుండా, అలాంటి మనసు మనకుండా ఆలోచన చేయండి ప్రియులారా. చూడండి, యాకోబు పత్రిక శోధన వచ్చినప్పుడు, శోధనలో అనేక మార్లు మనం పడిపోతున్నప్పుడు ఎలా ఉండాలంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదివితే, పరీక్ష ఓర్పును పుట్టించిన ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలంట? కష్టమే, చాలా కష్టం కాదు ప్రియులారా, చాలా కష్టం. అయినప్పటికీ ప్రభు అంటున్నాడు, మీరు శోధనలో పడినప్పుడు, మీకు శోధనలు ఎదురైనప్పుడు మీరు దాన్ని ఎలా ఎంచుకోవాలంట? మహానందంగా ఎంచుకోవాలంట. ఇప్పుడు నేను చెప్పాను కదా, సేవకుడి కోసం ఆ చనిపోయిన వ్యక్తికి ఎన్ని సంవత్సరాలు తెలుసా? 40 సంవత్సరాలు కదా, 50 సంవత్సరాలు కదా, పోలే అన్నీ అయిపోయినాయిలే, జీవితాన్ని అనుభవించాడు, చనిపోయాడు అనుకోవడానికి 20 సంవత్సరాల లోపే పిల్లోడు చనిపోయాడు పిల్లరా. ఆ తండ్రి ఎలా ఎంచుకున్నాడు? సేవలో తన కొడుకును పోగొట్టుకొని ఆ తండ్రి ఎలా ఎంచాడో తెలుసా? మహానందంగా ఎంచి ఘనమైన దేవునికి ఘనమైన కృతజ్ఞతని జ్ఞాపకాలు కూడా పెట్టాడు. ఎంత దమ్మున్న సేవకుడు. శోధనలో పడినప్పుడు మీరు ఎలా ఎంచుకోవాలంట? మహానందంగా ఎంచుకోవాలి. శోధనలో పడినప్పుడు మనం ఏం చేస్తాం? మీకు ఒక విషయం తెలుసా? నేను ప్రభుని నమ్ముకున్న కొత్తలో ప్రియులారా చాలా భయంకరమైన శోధనలు నేను అనుభవించేవాడిని. లోకస్తుల నుంచి, ఇంట్లో బంధువుల నుంచి, తల్లిదండ్రుల నుంచి చాలా శోధనలు. నేను ఏం చేసేవాడినంటే, నన్ను ఎవరు ప్రభువులోకి నడిపించారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాడిని. ఎక్కువ చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, భయంకరమైన శోధనలు వచ్చినప్పుడు
వాళ్ళకి 2 అంతస్తుల బిల్డింగ్, 3 అంతస్తులో ఒక రూమ్ ఉండేది. నేను ఎక్కువ ఆ రూమ్లో ప్రేయర్ చేసుకుంటూ ఉండేవాడు అనమాట. ఇంకెవరో ఉండరు, సింగిల్గానే ఉండొచ్చు. ఎక్కువ 3 అంతస్తులకి ఎక్కువ ప్రార్థనలో గడిపేవాడిని. అలాంటి పరిస్థితిలో నాకు శోధనలు ఎక్కువైపోయినప్పుడు, లేదా దుష్టుడు ఎక్కువగా నన్ను శోధించినప్పుడు నేను ఏం చేసానో తెలుసా? ఒక్కనే ఆ రూమ్లోకి వెళ్ళేవాడిని, గడ పెట్టుకునేవాడిని, నాట్యం చేస్తూ దేవుని ఆరాధన చేసేవాడిని. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే మనము శోధనలో, ఎప్పుడైతే మనము వేదనలో మనం ప్రభువుని సంతోషంతో మనం స్తుతించగలుగుతామో ఎవరికి పిచ్చెక్కిపోతుందో తెలుసా? సాతానికి పిచ్చెక్కిపోద్ది. వాడు ఏమనుకున్నాడు తెలుసా? ఏంట్రా బాబు వీడికి ఇన్ని శోధనలు పెడుతున్నా సరే, ఒకవైపు ఇంట్లో దెబ్బలు తినేసినా సరే ఆ గదిలోకి వెళ్ళి నేను నాట్యమాడుతూ ప్రభువుని ఆరాధన చేసేవాడిని. ఎందుకో తెలుసా? మన భక్తి ద్వారా సాతానికి పిచ్చెక్కిపోవాలి. ఎవరికి పిచ్చెక్కిపోవాలి? చూడండి, ప్రభువుని వాడు ఏం చేశాడు? శోధించాక ఇంకా అక్కడ వాడు గెలవలేక ఏమైపోయాడంట? విడిచి వెళ్ళిపోయాడు. ప్రభువుని విడిచి, బాబా నా వల్ల అవుతుంది, ఇంకా ఇతను నేను ఏమి చేయలేను. మన భక్తి అలా ఉండాలి, అలా ఉండాలి. మనం భక్తి అలా చేయాలి. ఎవరికి పిచ్చి ఎక్కిచ్చేయాలి? మన భక్తిని బట్టి వాడికి పిచ్చి ఎక్కాలి. మనం జాగ్రత్తగా ఆలోచించేస్తే ఇక్కడ అన్నాడు కదా, మీకు శోధనలో మీరు పడినప్పుడు, శోధన మీకు ఎదురైనప్పుడు మీరు వాటిని ఎలా ఎదుర్కోవాలంటే మహానందంగా ఎంచుకోండి. అంతేగాని అయ్యో నాకే వచ్చినాయండి బాగానండి, మా తోటి విశ్వాసం చాలా ఆనందంగా ఉన్నారండి, దేవుడు నాకే అనుమతించాలా, దేవుడు నాకే ఈ ముళ్ళు పెట్టాలా, ఎన్ని మాటలు వచ్చేస్తాయో అప్పుడు. బైబిల్లో ఉన్న వాక్యం అంతా వచ్చేస్తుంది మనకి అప్పుడు కదా. కానీ ఆలోచించేయండి, శోధనలో మీరు పడినప్పుడు దాన్ని ఎలా ఎంచాలంటే మహానందంగా ఎంచాలి, మహానందంగా ఎంచాలి. చూడండి, ఆలోచన చేస్తే పేతురు రాసిన మొదటి పత్రిక, త్వరగా నేను ముగిస్తాను. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం మనం చదివితే, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకాలం అంటిది? ఎంతకాలం శోధన? చెప్పండి అమ్మా. కొంచెం కాలం. చెప్పండి, మీ పక్కతో చెప్పండి. కొంచెం కాలం శోధన అని చెప్పండి. కొంచెం కాలం, కొంచెమే. ఎంతకాలం అంట? కొంచెం కాలం. ఈ కొంచెం కాలం శోధనకి ఎంతకాలం నలిగిపోతామో మనం కదా. ఈ కొంచెం కాలం శోధనలో నువ్వు నలగకుండా ఉండాలి అంటే యేసు ఎలాగైతే పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నాడో నువ్వు కూడా ఆత్మ పూర్ణుడిగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు కూడా దేవుని ఆత్మతో నింపబడే వ్యక్తిగా ఉండాలి. ఏ వ్యక్తి అయితే దేవుని ఆత్మతో నింపబడి ఉంటారో వాళ్ళు శోధనలు వచ్చినప్పుడు కృంగిపోరు. ఇది ఏమనుకుంటారో తెలుసా? కొంచెం కాలమే కదా అనుకుంటారు, అంతే. ఏమనుకుంటారు? కొంచెం కాలమే కదా ఈ బాధ, కొంచెం కాలమే కదా ఈ రోగం, కొంచెం కాలమే కదా ఈ అప్పులు, కొంచెం కాలమే కదా ఈ వ్యాధి అనుకుంటారు. అలా కాకుండా దేవుని ఆత్మతో నింపబడకుండా ఏదో గుడికి వెళ్తున్నాం వస్తామని అని అనుకున్నారనుకోండి, ఏడుస్తూ ఉంటాం ఇంట్లో పడి. కానీ దేవుని వాక్యం పడింది, కొంచెం కాలం ఉండే ఈ శోధన. కొంచెం కాలం. ఎంతకాలం అంట? కొంచెం కాలం. చూడండి, 2వ పేతురు 2వ అధ్యాయం 9వ వచనం మనం ఆలోచన చేస్తే, శోధనలోంచి మన ప్రభు మనం తప్పించడానికైనా సమర్థుడు. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పనులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావులో ఉంచుటకు ప్రభువు సమర్థుడు. సరే, ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడుకుంటూ 10 ప్రసంగాలు మనం వినొచ్చు. కానీ ఇప్పుడు మనకు అవసరమైన మాట ఏంటంటే, ఫస్ట్ మాట చదవండి, శోధనలో నుంచి తప్పించుటకు. ఇంకేమొద్దండి, మళ్ళీ ఆఖరికి వచ్చండి అదే వచనం, ప్రభు సమర్థుడు. అర్థమైందా? సెట్ అయిందా? అక్కడ శోధనలోంచి తప్పించుటకు ప్రభు సమర్థుడు. ఆయన ఎవరో తెలుసా? నిన్ను శోధనలోంచి తప్పించడానికి ఆయన సమర్థుడు. నీ శోధనలో నీకు తోడుగా ఉండడానికి ఆయన సమర్థుడు. నీ కష్టంలో, నీ బాధలో, నీ వ్యాధిలో, నీకు ఎదురవుతున్న పరిస్థితుల్లో నీకు తోడుగా ఉండడానికి ఆయన సమర్థుడు. నా ప్రభు ఎవరో తెలుసా? ఆయన సరిపోయిన వాడు. హల్లెలూయా. ఎవరైనా
ఏ పరిస్థితికైనా సరిపోయిన వాడు. నీ నిందలో, అవమానాలు, బాధలో, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నీవు నేను ఆరాధన చేసే యేసయ్య ఎవరంటే సరిపోయిన వాడు. హల్లెలూయా. అందుకు మనం ఆయన్ని అయ్యా సరిపోయిన దేవా అని మనం రోజు ఆయన ఆరాధన చేయాలి. ఏ పరిస్థితికైనా అయినా సరిపోయిన వాడు, సమర్థుడు. ఎవరైనా సమర్థుడు. శోధనలో నీకు తోడుగా ఉండడానికి, శోధనలో నీకు జయం ఇవ్వడానికి నా ప్రభు సమర్థుడు. కృంగిపోవాల్సిన అవసరం లేదు. రెండవ మాట శోధన. మొదటిదేంటి? శోధన కదా. శోధనలో అయిన వాళ్ళకి ఎలాగ ఉంటాడో, శోధన ఎవరు కలిగిస్తారో మనం విన్నాము. కొన్ని మాటలు ఏం చెప్పి నేను ముగిస్తాను. చూడండి ఇప్పుడు దేవుడు శోధిస్తాడా, సాతాను శోధిస్తాడా? చాలా మంది లేట్గా వచ్చారు కదా, చెప్తున్నాను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. ఎవరు శోధిస్తారు? సాతాను శోధిస్తాడు. చాలా మంది ఏమంటామంటే శోధన రాగానే దేవుడు నన్ను శోధించేస్తున్నాడని అంటారు. తెలియక వాక్య జ్ఞానం లేనోళ్ళు మాట్లాడే మాట ఇది. దేవుడు ఎప్పుడు ఏ వ్యక్తిని శోధించడు. దేవుడు ఏ వ్యక్తిని శోధించడు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పరిశోధిస్తాడు ఆయన. హల్లెలూయా. ఏం చేస్తాడు ఆయన? కాబట్టి శోధన వస్తే సాతాను, పరిశోధనలో ఉంటే దేవుడు. ఇప్పుడు ఈ పరిశోధన కొన్నిసార్లు దేవుడు నిన్ను టెస్ట్ చేస్తాడు, నీ విశ్వాసాన్ని. కొన్నిసార్లు దేవుడు నిన్ను పరిశోధిస్తాడు. ఈ పరిశోధనలో మనం ఎలా ఉండాలో ఆలోచన చేద్దాం. చూడండి ఆదికాండము బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని దేవుడు పరిశోధించాడు. ఆదికాండము 22వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివితే, ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రాహామును శోధించెను అనుందా? ఏం చేశాడంట? దేవుడు అబ్రాహామును పరిశోధించెను. చెప్పాను ఇందాక, క్లారిటీ ఉన్నారు మీరు. దేవుడు శోధించడు. ఏ వ్యక్తిని దేవుడు శోధించడు. దేవుడు ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు. పిల్లరా మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు అబ్రహాముని దేవుడు పరిశోధించినప్పుడు ఈ పరిశోధనలో అబ్రహాం గెలిచాడా, ఓడిపోయాడా? మీరు ఇంటికి వెళ్ళాక ఆ 22వ అధ్యాయం చదువుకోండి. ఇప్పుడు అబ్రహాము విశ్వాసానికి దేవుడు ఏం పెట్టాడంటే ఒక పరీక్ష పెట్టాడు. ప్రతి వ్యక్తి జీవితంలో పరీక్షలు ఉంటాయి. ఆలోచన చేయాలి. చదివే స్టూడెంట్కి పరీక్ష లేకపోతే ఆ చదివే ఎందుకని ఉపయోగం అంటారా? మీ ఊర్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారా? రాయట్లేదా? డిగ్రీ చదివే వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్నారా? బీటెక్, ఎంటెక్, ప్రతి స్టూడెంట్కి ఏముండాలి? ఒక పరీక్ష. ఎగ్జామ్ పాస్ అవ్వకుండా, ఎగ్జామ్ రాయకుండా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి ఉంటుందా? నీ విశ్వాసంలో కూడా కొన్నిసార్లు దేవుడు పరీక్షలు పెడతాడు. ఈ వ్యక్తి విశ్వాసంలో నిలవబడగలదా, నిలవబడలేదా? ఈ వ్యక్తి 15 సంవత్సరాల నుంచి భక్తి చేస్తుంది కదా, ఈ వ్యక్తి 20 సంవత్సరాలు సీనియర్ అని, నేను సంఘంలో చాలా సీనియర్ అని చెప్పుకున్నది కదా, కానీ విశ్వాసంలో సీనియరా కాదా అని చెప్పి దేవుడు కొన్నిసార్లు పరీక్షిస్తాడు. దేవుడు కొన్నిసార్లు పరిశోధిస్తాడు నిన్ను. ఈ పరిశోధనలో మనం పాస్ అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాముకి పరీక్ష పెట్టాడు దేవుడు. అబ్రహాముని పరిశోధించడం ప్రారంభించాడు. ఆ పరిశోధనలో అబ్రహాము పాస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా? ఇంటికెళ్ళగా చదువుకోవడం అధ్యాయం. పాస్ అయ్యాడు ప్రియులారా. లేక ఒక కుమారుడిని ఇస్తే, ఇప్పుడు అబ్రహాముని దేవుడు అంటాడు, అయ్యా నీకు ఏకైక కుమారుడు ఉన్నాడు కదా, ఆ కుమారుడు నాకు బలిచ్చాయి. అదే మనం ఆ సిచ్యువేషన్లో ఉంటే దేవుడి మీద ఎలా దెబ్బలాడమని చెప్పండి. ఏంటి ప్రభా, 100 సంవత్సరాలు నేను వెయిట్ చేస్తాను. అమారామి 99 సంవత్సరాలు, 100 సంవత్సరాలు నేను వెయిట్ చేయగా ఇప్పుడు ఒక కుమారుని ఇచ్చాడు కదా నాకు, ఏంటి మళ్ళీ ఈ కుమారుని చంపేస్తావా, ఈ కుమారుని బలి వేసుకుంటావా అని చెప్పి దేవుడి మీద మనం ఏం చేస్తాం? తిరగబడతాం, దేవుడితో పోట్లాడతాం. కానీ అబ్రహాము మారు మాట్లాడలేదే. ఇందాక పౌలు ఏ పూర్ణమైన వినయభావంతో ఉన్నాడో అదే పూర్ణమైన వినయభావంతో ఏం చేశాడు? అబ్రహాం ఏం చేశాడు? బలి ఇవ్వడానికి వెనుతీయలేదు. చూడండి అదే అధ్యాయంలో 11వ వచనం మనం చదివితే, యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని అతన్ని పిలిచాడు. అందుకు అతడు చిత్తము ప్రభువా. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్ని నేమియూ చేయకము, నీకు ఒక్కడనైన నీ కుమారుని నాకు వెనుతీయ లేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని
పాస్ అయ్యడం వేలేయడా? పాస్ అయ్యడం క్రియలేరా? మన భక్తి జీవితంలో కూడా కొన్నిసార్లు పరీక్షలకి మనం నిలవబడుతున్నప్పుడు, పరీక్షలు గుండా వెళ్తున్నప్పుడు విశ్వాసంలో మనం ఏమవ్వాలంటే పాస్ అయ్యే వారంగా ఉండాలి. హల్లెలూయా. అబ్రహాము జీవితాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? నీకు ఒక్కగాను ఒక్కడైనా నీ కుమారుడు నాకు వెనుతీయలేదు కనుక ఇందువలన నీవు దేవుడికి భయపడివాడవని నాకు కనబడుచున్నది. దేవుడు ఆకాశంలోంచి ప్రతి వ్యక్తిని చూస్తాడు. దేవుడు నీ భక్తిని చూస్తాడు. దేవుడు నీ విశ్వాసాన్ని చూస్తాడు. దేవుడు సమస్తాన్ని చూస్తాడు. ఆయన అన్నాడు, ఇందువలన నీవు దేవుడికి భయపడివాడవని. దేవుడు నీ క్రియలను చూస్తాడు. చాలా మంది నోటితో మాత్రం ఎంత విశ్వాసంతో మాట్లాడేస్తారో వారి క్రియ చూస్తే అన్ని అన్యుల క్రియలే కదా. ఏది అన్యాచారాలు మానరు, అన్య పద్ధతులు మానరు, అన్య వేషాలు మానరు, కానీ వారు మాటలు మాత్రం కోటలు దాటేస్తాయి. అమ్మో మేము మొన్న పాస్టర్ గారికి ఎంత ఇచ్చామండి, మేము దేవుడికి ఎంత ఇచ్చామండి, ఆ సంఘానికి ఎంత ఇచ్చామండి. ఎవరికి కావాలి మన డబ్బు? ఎవరికి కావాలి మన మాటలు? ప్రియులారా ఆలోచన చేయండి. మన భక్తి దేవుడు చూస్తాడు. అబ్రహాం అన్నాడు, ఇందువలన నీవు దేవునికి భయపడువారని నేను ఎరుగుదును. దేవుడు చెప్పగలడా నీతో ఆ మాట? దేవుడు ఈ రోజు ఈ ఉదయకాల సమయంలో నీతో నాతో ఆ మాట చెప్పగలడా? ఇందువలన నీవు దేవునికి భయపడేవాడు నా కుమారుడా, ఇందువలన నువ్వు దేవునికి భయపడతాను నా కుమార్తె అని రోజు ప్రభు నిన్ను గురించి నన్ను గురించి చెప్పగలడా? దేవుడు అబ్రహామును పరిశోధించినప్పుడు పరిశోధనలో అబ్రహాము నెగ్గాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదివితే, దినవృత్తాంతములు 28:9. నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించవాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నింటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెతికిరేడలా ఆయన నీకు ప్రత్యక్షమగును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తాడు కదా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడై ఉన్నాడు. ఎవరంట ఆయన? అందరి హృదయములను పరిశోధించే దేవుడు. హల్లెలూయా. అబ్రహాము హృదయాన్ని పరిశోధించడా లేదా? అబ్రహాము అయ్యో ఇంతగా కుమారుడిని ప్రేమిస్తున్నాడే, లేక ఇచ్చిన కుమారుడిని అలా ముద్దుగా చూసుకుంటున్నాడే, ఒకసారి టెస్ట్ చేద్దాం ఈ వ్యక్తి విశ్వాసం ఎంతుందో లేదో అనుకున్నాడు. అలాంటి పరిస్థితులు అబ్రహామును పరిశోధించాడు. అబ్రహాము నెగ్గేసాడు పరీక్షలో. మరి నిన్ను నన్ను పరిశోధించినప్పుడు మనం గెలుస్తామా? దేవుడు నీ విశ్వాసాన్ని చూసినప్పుడు, దేవుడు నీ విశ్వాస స్థాయిని చూసినప్పుడు పరీక్షలో మనం గెలవగలమా? ఇక్కడ అన్నాడు, ఆయన అందరి హృదయాలను పరిశోధించగల దేవుడు. పాస్టర్ గారికి 100 మంది హృదయాలు తెలుస్తాయి. కొన్నిసార్లు మన భార్య హృదయం ఏంటో మనకు తెలియదు, మన భర్త హృదయంలో ఏముందో మనకు తెలియదు. కానీ నీవు నేను ఆరాధన చేసే దేవుడు ఎవరో తెలుసా? ఆయన హృదయ పరిశోధకుడు. ఎవరంటే ఆయన హృదయ పరిశోధకుడు. నువ్వు ఏ హృదయంతో ఉన్నావో, నీ తోటి విశ్వాసుల పట్ల ఏ హృదయంతో నువ్వు నడుచుకుంటున్నావో, నీ సేవకుల పట్ల ఏ హృదయంతో నువ్వు ఉన్నావో, దేవుని పట్ల ఏ హృదయంతో నువ్వు ఉన్నావో, ఆయన హృదయ పరిశోధకుడు. నీ హృదయాన్ని తేరి చూసే దేవుడు, నీ హృదయంలోకి తొంగి చూసే దేవుడు. నీ హృదయ ఆలోచనలు, నీ హృదయంలో ఆలోచన పుట్టక మునిపే ఆయనకి సమస్తము తెలుసు. హల్లెలూయా. ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. పిల్లరా, ఆయనకు మరుగైంది ఏది కూడా లేదు. కీర్తన గ్రంథం 139:1 అంటున్నాడు. చూడండి, 139వ కీర్తన 1లో దావీదు అంటున్నాడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని అన్నావు. ఎలా తెలుసుకుంటాడంట?
ప్రతి వ్యక్తిని దేవుడు పరిశోధించి తెలుసుకుంటాడు. నీ విశ్వాస స్థాయి ఎలాగుందో, నీ భక్తి ఎలాగుందో, నీ ఆత్మీయ స్థితి ఎలాగుందో, విశ్వాస జీవితంలో, నీ ఆత్మీయ యాత్రలో కొన్ని పరిశోధనలకు దేవుడు అనుమతిస్తాడు. యోబు చూడండి ప్రియులారా, యోబు అన్ని బాధలు పడుతున్నప్పుడు, అన్ని చాలా ఇబ్బందులు పడుతున్నప్పుడు, ఆ ఇబ్బందులు పడడానికి దేవుడు అనుమతి ఇచ్చాడా, అనుమతి ఇవ్వలేదా? అనుమతి ఇచ్చాడు. దేవుని అనుమతి లేకుండా ఏది మన జీవితంలోకి రాదు. చాలా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఏదైనా వ్యాధి గుండా వెళ్తున్నావా, దేవుని జీవితంలో అది అనుమతి ఇచ్చాడు. ఈ అనుమతి దేవుడు అనుమతించేక అది మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం విశ్వాసంగా ఉంటామా లేమా అని దేవుడిని పరిశోధిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విశ్వాసంలో మనం ఏమవ్వకూడదంటే దేవుని మీద సనక్కూడదు, దేవుని మీద కొనకూడదు. ఒకటే మనం ప్రార్థన చేయాలి, ప్రభువా నీ చిత్తమే నా జీవితంలో జరిగించండి. హల్లెలూయా. దేవునికి సిలువ ఎదురు పడుతున్నప్పుడు, దేవుడికి సిలువ శ్రమలు ఎదురు పడుతున్నప్పుడు దేవుడు ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? తండ్రికి, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి. అదే మనమైతే ఏం ప్రార్థన చేస్తాం? ప్రభువా తీసేయ్, ప్రభువా ఈ బాధ తీసేయ్. నో ప్రియులారా, మనం ప్రార్థన చేయవలసిన విధానం ఎలాగో తెలుసా? ప్రభువా నీ చిత్తమైతే నా జీవితంలో ఈ కార్యం చేయండి. హల్లెలూయా. నీ చిత్తమైతే ఈ వివాహం జరిగించండి, నీ చిత్తమైతే ఈ వ్యాపారానికి మీరు సహకరించండి, నీ చిత్తమైతే మా జీవితంలో మీరు ఉండండి, నీ చిత్తమైతే ఈ విషయంలో మీరు మాకు సహాయం చేయండి అని మనం ప్రార్థన చేయగలిగితే ప్రతి పరిస్థితిని మనం జయించగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోబు గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదివితే, ఆయన మిమ్మల్ని పరిశోధించడం మీకు క్షేమమా. చాలండి, యోబు అంటున్నాడు ఆయన మిమ్మల్ని పరిశోధించడం మీకు క్షేమమా. చెప్పండి ఒకసారి, క్షేమమా కదా? దేవుడు ఈరోజు ప్రభు ఒక ప్రశ్న అడుగుతున్నాడు మనల్ని, ఆయన మిమ్మల్ని పరిశోధించడం మీకు క్షేమమా. ఎంతమంది క్షేమం అన్నారు? అమ్మ మాకేమి పరిశోధనలు వద్దండి అన్న వాళ్ళు ఎవరు? కాదు కదా. ఆయన మనల్ని పరిశోధించుట మీకు క్షేమమా అన్న దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు ఈరోజు. ఎస్ అయితే ప్రభుతో ఎస్ అని చెప్పండి, నో అయితే ప్రభుతో నో అని చెప్పండి. ప్రభువు మీరు ఇద్దరు చూసుకోండి, ఇంకా అంతే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అన్నాడు, ఆయన యోబు అన్నాడు ఆయన మిమ్మల్ని పరిశోధించడం మీకు క్షేమమా అంటే, యోబు అవునయ్యా నాకు క్షేమమే. ఎన్ని పరిశోధనలు వచ్చినా నువ్వు నన్ను ఎంతగానో విశ్వాసంలో నువ్వు ఎంతగా నన్ను పరిశోధించినా నేను నిలవబడతాను ప్రభువా, ఎందుకంటే నీ పరిశోధన నాకు క్షేమము. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహామును దేవుడు పరిశోధించినప్పుడు అది క్షేమంగా ఉందా లేదా క్షేమంగా లేదా చెప్పండి. ఆ ఒక్క కొడుకులోంచి అబ్రహాము తరతరాన్ని దేవుడు ఆశీర్వదించలేదా? ఈ రోజు నీ పరిశోధన నువ్వు ధైర్యంగా నిలబడగలిగితే, ఈ రోజు నీకున్న పరిశోధన నువ్వు దేవుడిని ధైర్యంగా ఆరాధన చేయగలిగితే భవిష్యత్తులో వీటన్నిటిని క్షేమంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకన్నిటిని ఆయన తొడవబోతున్నాడు, నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చబోతున్నాడు. ఇప్పుడు నువ్వు పడిన బాధ, ఇప్పుడు నువ్వు పడిన వేదన, ఇప్పుడు నువ్వు పడుచున్న ఆ కన్నీటిని నా ప్రభు సంతోషంగా మార్చబోతున్నాడు రానున్న దినాల్లో. హల్లెలూయా, హల్లెలూయా. రెట్టింపు సంతోషము, రెట్టింపు ఘనత, రెట్టింపు ఆశీర్వాదం ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోబు గ్రంథము 28వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదివితే, ఆయన దాన్ని చూచి బయలుపరచెను, దానిని స్థాపన చేసి దాన్ని పరిశోధించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట? ఆయన దానిని స్థాపన చేసి దానిని పరిశోధించెను. అబ్రహాము విశ్వాసిగా ఉన్నాడు, అబ్రహాముని దేవుడు స్థాపన చేసి అబ్రహాముని పరిశోధించాడు. ఇప్పుడు అబ్రహాముని దేవుడు అబ్రహాము చేత స్థాపించబడ్డాడు కాబట్టి, అబ్రహాము దేవుడి చేత స్థాపించబడ్డాడు కాబట్టి ఏమైపోలేదు? పరిశోధనలో అబ్రహాము పడిపోలేదు. ఏమైపోలేదు? ఓడిపోలేదు, పడిపోలేదు. పరిశోధనలో అబ్రహాము గెలిచాడు. ప్రియులారా, ఈ జీవితంలో కూడా ఈ భక్తి నువ్వు ఎవరి చేత స్థాపించబడాలో తెలుసా? దేవుని మీద నువ్వు ఇల్లు కట్టుకోవాలి, వాక్యం మీద ఇల్లు కట్టుకోవాలి. అందుకే దేవుని వాక్యం అంటుంది,
బండ మీద ఇల్లు కట్టుకున్న వారంట వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, వ్యాధులు వచ్చినా, ఏమొచ్చినా సరే పడిపోతాయి ఇల్లు. ఎందుకు? అది బండ మీద కట్టబడింది. ఇసుకలో కట్టబడింది ఇల్లు కూలిపోతాయి, పడిపోతాయి. తుఫాన్ వచ్చిందంటే, వరద వచ్చిందంటే అన్నీ పడిపోతాయి ప్రియులారా. అంటే ఈ బండ ఎవరు అని మనం ఆలోచన చేస్తే క్రీస్తు అనే బండ. హల్లెలూయా. ఇప్పుడు ఈ బండ మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఈ బండ ఎవరు అవ్వాలంటే క్రీస్తు అవ్వాలి. ఈ బండ ఏమవ్వాలంటే వాక్యం అవ్వాలి. వాక్యము మీద నువ్వు ఇల్లు కట్టుకోవాలి. వాక్యము పునాదుల మీద నీ భక్తి నువ్వు కట్టుకోవాలి. వాక్యము అనుభవాల మీద నీ భక్తిని నువ్వు కట్టుకోవాలి ప్రియులారా అంటున్నాడు. స్థాపించి ఆయన పరిశోధిస్తానంటున్నాడు. నువ్వు పరిశోధన నువ్వు ఆయన నిన్ను పరిశోధించుడా క్షేమమా? క్షేమమే, క్షేమమే, క్షేమమే. ఎప్పటికీ ఆయన పరిశోధన మనకి క్షేమమే. చూడండి, బంగారాన్ని కంసాలి వాడు కొలువులో వేసి పరిశోధించినప్పుడు అది క్షేమమా కాదా? దాని విలువ పెరుగుతుందా లేదా? ఏం చేస్తున్నాం? ఎంతండి కాసు? 50,000 అండి. అవునా? 24 క్యారెట్స్ ఎంత? 60,000 అండి. అంటే కొలువులో అది కాల్చే కొట్టి దాని రేటు పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది ప్రియులారా. 22 క్యారెట్స్ ఇంకా మిగిలిన బంగారం 24 క్యారెట్స్. ఈ 22 క్యారెట్స్కి 24 క్యారెట్స్కి రేటు డిఫరెంట్ ఉండదా? నీ జీవితంలో కూడా నువ్వు ఎక్కువగా శోధన కూడా వెళ్తున్నావా? ఎక్కువగా దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడా? సాతాను కదా శోధించేది. దేవుడు ఎక్కువగా నిన్ను పరిశోధిస్తున్నాడా? ఈ పరిశోధనలో నువ్వు నిలవబడినప్పుడు నువ్వేమవుతావంటే శుద్ధ సువర్ణముగా మార్చబడతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బాధపడవలసిన ఇబ్బంది లేదు, భయపడిపోవలసిన బాధ లేదు ప్రియులారా. మన జీవితంలో మనము దేవుడు మనల్ని పరిశోధిస్తున్నప్పుడు ఆయన పరిశోధనలో నిలవబడాలి. దేవుడు నిన్ను సాతాను నిన్ను శోధిస్తున్నప్పుడు ఆత్మపూర్ణురాలుగా నువ్వు ఆ శోధనని జయించగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటి చెప్పండి? శోధన, పరిశోధన. సాతాను శోధిస్తాడు. ఈ మాట మొన్న నేను ఒక సేవకుల గుడిలో మాట్లాడినప్పుడు మా ఏరియాలో కొంతమంది సేవకులు ఒక రాత్రి ప్రార్థన చేసుకున్నాం. ఆ సేవకుల గుడిలో మాట్లాడినప్పుడు నేనేమీ ప్రిపేర్ అవ్వలేదు. ప్రార్థన అన్నారు కదా, ఏదో ప్రార్థన చేద్దామని వెళ్ళిపోయాను. అక్కడ ఒక 10 నిమిషాలు మాట్లాడమన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే శోధన, పరిశోధన. అప్పటి నుంచి మళ్ళీ రాత్రి ఈ మెసేజ్ కూర్చుని రాసుకుని వాక్యానుసారంగా ధ్యానం చేసి రాసుకున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన ఆలోచన నేను ముందుంచాను. ఈరోజు దేవుడు ఎవరినో అయితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నిన్ను నన్ను ఆయన వాక్యం ద్వారా ఆయన బలపరచని ఉన్నాడు. శోధన, పరిశోధన ఆలోచన చేయండి. ఒకవేళ శోధన కూడా వెళ్తూ ఉంటే కనుక దేవుడు ఆత్మతో నింపబడి ఆ శోధనలన్నింటినీ జయించాలి. ఒకవేళ నువ్వు పరిశోధనలో ఉంటే కనుక ఆ పరిశోధనలో ప్రభువా నువ్వు నన్ను పరిశోధించడం నాకు క్షేమము ప్రభువా అని చెప్పి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ మన ఆత్మీయాత్రలో ముందు కొనసాగిపోదాం. ఇంకొద్ది మాటలు ప్రభు దీవించుగాక. ఎక్కడ వాళ్ళకి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, సర్వాధికారి మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజమే, అనేక మార్లు సాతాను మమ్మల్ని శోధిస్తున్నప్పుడు ప్రభువా శోధనలో మాకు తోడుగా ఉండే దేవుడు, శోధనలోని ఆత్మను కలిగి అయా ప్రతి శోధన మేము జయించే కృప, అభిషేకము ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభువా. అలాగే అబ్రహామును పరిశోధించినట్లు నువ్వు అనేక మార్లు మమ్మల్ని పరిశోధిస్తున్నప్పుడు, మా విశ్వాసానికి పరీక్షలు ఎదురవుతున్నప్పుడు ప్రభువా అయ్యా నీవు మమ్మల్ని శోధించడం మాకు క్షేమమని ప్రభువా యోగు ఎలాగైతే అన్నాడో ఆ రీతిగా తండ్రి అయ్యా 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 నీ పరిశోధనను మేము అయ్యా సంతోషంతో అంగీకరించేవారముగా, అలాంటి నీ పరిశోధనలో అయ్యా మేము గెలిచేవారముగా మా విశ్వాస స్థాయిని మీరు రెట్టింపు చేయమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. మీరు దీవించండి, ఆశీర్వదించమని, మహిమ ఘనత ప్రభావం నీ నామానికి ఆరోపించుకోమని యేసు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.